దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష కొనసాగుతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీజేపీ పాలిత రాష్ట్రంలో దళితులకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీ బిల్లుల ఆమోదానికి చిత్తశుద్దితో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక బీసీలను మభ్యపెట్టకుండా 2 బిల్లులను ఆమోదించేలా ప్రయత్నం చేయాలన్నారు. బీజేపీ, డీఎన్ఏ బీసీలకు, దళితులకు వ్యతిరేకమన్నారు. కేంద్ర సర్కార్ మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే మార్గమన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకి ఇందిరా పార్కు దగ్గర నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఉట్టిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడినరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరొక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.